ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అనేకులు నీ మీదకి వ్యతిరేకంగా లేచి వ్యతిరేకంగా నీ మీద మాట్లాడుతూ ఉన్నారేమో. నిన్ను నశింపచేసే విధంగా వారి మాటలు ఉన్నాయేమో. కొంతమంది మాట్లాడుతుంటే వారి మాటలకే మనకు భయం కలుగుతుంటుంది, కలవరం కలుగుతూ ఉంటుంది. చాలా మటుకి శత్రువు ఉపయోగించే గొప్ప బాణం ఏదైనా ఉందంటే అది మాటే. అపవాది తరంతరాల్లో ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే మాటే. ఈరోజు మాటను చూసి భయపడుతున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 2:7 చూసినట్లయితే, ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నీకు విరోధంగా లేచి మీకు విరోధంగా మాట్లాడుతున్నా, ఎంతమంది మాటల ద్వారా నేను ఇబ్బంది పడుతున్నా, అష్షూరు రాజు లేచి యూదా వారికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి. హిజ్కియా ఆ మాటలు విని ప్రభు సన్నిధిలో మొదలుపెడుతుండగా ప్రభు చెప్తా ఉంటాడు, నువ్వు భయపడకు, విన్న మాటలకు భయపడకు హిజ్కియా, నేను నీ పక్షాన కార్యం చేస్తానని. ఈరోజు నీకు విరోధంగా లేచి ఎంతమంది నీకు విరోధంగా మాట్లాడుతున్న వారి మాటల్ని భయపడకండి, వారి మాటలు కలవరపడకండి, ప్రభు సన్నిధిలో ఉండండి. తప్పక ప్రభువు ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడారో వారు నశించబడినట్లుగా, వారి జీవితంలో అనేకమైన ఇబ్బందులు కలిగి నీ యొద్ద నుంచి, అంటే నీ జీవితంలో వారి ఏ శ్రమను కలగ చేయకున్నట్లుగా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు, ప్రభు నిన్ను తప్పించబోతున్నాడు, ప్రభు నీకు క్షేమాన్ని కలగ చేయబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.